ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ చాలా చక్కగా ఉందండి. గత పరిపాలన దృష్టి చూసుకుంటే రెండింటి బేరీ చూసుకుంటే ఇది చాలా చక్కగా ఉందని మాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు పోలీసుల్ని లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, రేపు మా గవర్నమెంట్ బట్టలు తీసి నిలబెడతా, ఉద్యోగాలు తీపిచ్చేస్తా అని మాట్లాడటం కరెక్టేనంటారు? అసలు అది చాలా తప్పండి. ఎందుకంటే గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదండి. ఏ గవర్నమెంట్ ఉన్నా లా అండ్ ఆర్డర్ ప్రకారంగా పోలీస్ డిపార్ట్మెంట్ నడుస్తూ ఉంటుంది. గతంలో ప్రభుత్వాల్లో చేసిన ప్రభుత్వంలో ఏమున్నప్పుడు మీకు మన జస్ట్ ఉదాహరణ తీసుకుంటే శ్రీలక్ష్మి గారు చిన్న వయసులో ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి ఆ రోజున ఆమెకి ఒక మంచి రికార్డ్ ట్రాక్ ఉండేది. కానీ ఆమె పరిస్థితి ఏమైందని ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి హయాంలో ఆ ఓబులాపురం గండ్ల కేసులో ఆవిడ ముద్దాయిగా మరి కొన్నాళ్ళు జైలు శిక్ష అనిపించింది. అంటే పార్టీలకు అతీతంగా డిపార్ట్మెంట్లు పనిచేయకుండా ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వంలో ఎవరి పని వాళ్ళు చేసుకున్న జస్ట్ ఉదాహరణ నిన్న వైఎస్ భారతి గారిని మరి ఆ కిరణ్ కుమార్ అనే వ్యక్తి దుర్భాషలాడుతూ ఇన్ని వెంటనే మరి పార్టీకి అతను ఏం చేశాడో మనకు తెలియదు. సోషల్ యాక్టివిటీస్ అతను ఎన్నిసార్లు పార్టీకి ప్రచారం మనకే తెలియదు. కానీ మరి అతను కొంతమంది అతను ఆ పార్టీ ఆయన సపోర్టర్ అని చెప్తున్నారు. అయినప్పుడు కూడా వెంటనే తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ప్రభుత్వం ఒక విషయం తెలియజేస్తుంది ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కదా సోషల్ మీడియాలో ఎవరైనా కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేస్తాము. లా అండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా 4 పాదాలు కరెక్ట్గా నడిపిస్తామన్న దానికి సూచన ఇది.